హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు నేను రొయ్యల గోంగూర చేశాను. ఒకసారి నచ్చితే మీరు కూడా ఇలాగా ట్రై చేయండి. చాలా బాగా కుదిరింది. బాగా ఇది 2-3 రోజులు కూడా నిల్వ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. రొయ్యల గోంగూర చాలా టేస్ట్గా ఉంది. ఇదిగోండి, దీనికోసం ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇవి కూడా వేసుకొని దోరగా వేయించేసుకొని 2 టమాటాలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి చీలికలు వేసేసుకొని ఇది బాగా వేగనివ్వాలి. టమాటా ఉల్లిపాయని బాగా మగ్గనివ్వాలి. కొంచెము లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం పక్కన స్టవ్ మీద గోంగూర, దీనికోసం ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గోంగూరని బాగా 2-3 సార్లు కడిగి పెట్టేశాను. బాగా గోంగూరని కడిగి పెట్టేసి తీసి ఈ గిన్నెలో ఆయిల్లో వేసేసుకోవాలి. ఇవి ఒక 10 పచ్చిమిరపకాయలు దాకా ఉంటాయి, కట్ చేసి పెట్టేశాను. ఇది మూత పెట్టేసుకుంటే గోంగూర ఉడుకుతూ ఉంటుంది. ఇదిగోండి, ఈలోపు టమాటా ఉల్లిపాయ బాగా మగ్గింది. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కడిగి పెట్టేసుకున్నాను. ఇవి 1 కేజీ రొయ్యలు. బాగా కడిగి పెట్టిన రొయ్యలను కూడా తీసుకొని దీంట్లో వేసేసుకొని దీంట్లో 1 స్పూన్ కల్లుప్పు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారము వేసుకొని దీంట్లోనే 1 కప్పు పెరుగు కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇదంతా బాగా కలిపేసేసుకోవాలి. కలిపి మూత పెట్టేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం గోంగూర చూద్దాం. ఇదిగోండి, గోంగూర అంతా ఉడికిపోయింది. నీళ్ళు కూడా ఇనికిపోయినాయి అన్నమాట. అంటే గోంగూర ఉడికింది. ఇది కొంచెం వెనిపేసేసుకుంటే కొంచెం ఉప్పు వేసుకొని గోంగూరలో ఇది వెనిపేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇదిగోండి, ఈలోపు రొయ్యలు బాగా ఉడికినాయి. దీంట్లోకి 4 జీడిపప్పు, 4 కొబ్బరి ముక్కలు వేసి పేస్ట్ చేశాను. కొబ్బరి జీడిపప్పు పేస్ట్ అన్నమాట అది. ఈ పేస్ట్ను కూడా వేసేసుకొని బాగా రొయ్యల్ని ఉడకనివ్వాలి. ఇదిగోండి, గోంగూర కొంచెం ఎనిపేసుకొని గోంగూరని ఈ రొయ్యల కూరలోకి కలిపేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలబెట్టేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలబెట్టేసుకొని దీంట్లోకి కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఒకసారి ఉప్పు చూస్తున్నాను. కొంచెం ఉప్పు పట్టిద్ది. ఇది 1 స్పూన్ దాకా సాల్ట్ వేస్తున్నాను. ఇదంతా ఒకసారి సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా కూడా వేసుకొని ఇదంతా లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని కలుపుకోవాలి. లో ఫ్లేమ్ మీదే ఇదంతా బాగా రొయ్యలకి గోంగూర మసాలా అంతా పట్టేలాగా లో ఫ్లేమ్ మీద సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చాలా అంటే చాలా బాగుంది అసలుకి. పుల్ల పుల్లంగా, కారంగా చాలా అంటే చాలా బాగుంది. టేస్టు అదిరిపోయింది. చాలా అద్భుతంగా కుదిరింది. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి ఇదంతా కలబెట్టేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఇదంతా బాగా గోంగూర అంతా రొయ్యలకు పట్టేలాగా కొంచెం ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. అయిపోయింది, రొయ్యల గోంగూర రెడీ అయిపోయింది. అన్నంలోకి చాలా బాగుంటుంది. పుల్లంగా, పుల్ల పుల్లంగా, కారంగా చాలా బాగుంటుంది.
రొయ్యలు కూడా బాగా ఉడికింది. అంతా బాగా ముక్కకి బాగా ఉప్పు కారం పులుపు పట్టి చాలా బాగా కుదిరింది. చాలా బాగుంది. ఇట్లాగా నచ్చితే కనుక మీరు ఒకసారి ఇలాగా ట్రై చేయండి. రొయ్యల గోంగూర రెడీ అయ్యింది.